ఆకాశంలో అంత ఎత్తులో ప్రయాణిస్తుంది. మబ్బుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదా? పిడుగులు పడినప్పుడు విమానాలకు ఎలాంటి ప్రమాదాలు జరగవా? అన్న విషయాలను మల్లికార్జున్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడైనా హైట్ ఉన్నప్పుడు ఇళ్ళ మీద అంటే పిడుగులు పడడం అది ఉంటుంది. అంటే మెరుపులు వచ్చి అంటే పిడుగులు పడడం అనేది ఫ్లైట్కి ఏమి అది ఉండదా సార్? ఫారడే కేజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ వచ్చేసి స్ట్రైక్ అయినప్పుడు అది దాని మెటాలిక్ బాడీని అబ్జర్వ్ చేసుకొని పంపించేస్తుంది అనమాట. అది దానివల్ల జరిగే అంటే ఎయిర్ క్రాఫ్ట్కి లోపల ప్యాసింజర్స్కి జనరల్గా ఏం కాదు, కానీ ఒక చిన్న డ్యామేజ్ అవుతుందంటే ఈ రేడియో రిసీవర్ సిస్టమ్స్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి చెడిపోయే అవకాశం ఉంది. దానివల్ల ట్రాన్స్మిషన్స్ కట్ అవుతాయి. అది తప్ప అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ల్యాండ్ అయిపోతారు, లేదా నియరెస్ట్ ఎయిర్ఫీల్డ్ ల్యాండ్ అవుతారు. అండ్ అది కూడా చాలా తక్కువే. అందుకే మనం పిడుగుల వల్ల వచ్చే నష్టాలని జనరల్గా పేపర్లో చదవం. కాకపోతే అప్పుడప్పుడు ఎస్ అంటే అవుతాయి. కానీ బయట వాళ్ళ లోపల ఉన్న ప్యాసింజర్స్కి అర్థం కాకుండా బయట ఉన్న కొన్ని సిస్టమ్స్ని మాత్రమే అది డ్యామేజ్ చేసి స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని అరెస్ట్ అయ్యి ఉండదా మరి అట్లా అసలు? అదే దాని ఫారడే కేజ్ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే దాని బాడీ ఇట్ సెల్ఫ్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఒక బయటికి పంపించేస్తుంది అనమాట. అది అంటే పిడుగు వల్ల మొత్తంగా అది ఉన్నట్టుండి అది బ్లాస్ట్ అవడం లేకపోతే రెండుగా చీలిపోవడం అలా జరగదు. అది